గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాస్వవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. పరమపూజ్యుడైనటువంటి జగద్గురువగు శ్రీ రామచంద్రమూర్తి పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. వేదమట్లుగాన వేదం ఈ విషయాన్ని చెబుతూ ఉంది. నాదబిందు కళానుభవము తెలిపే మొదల పండితులకు తత్ప్రకారమెల్ల తగ నిరింగించద విస్తరించి తెలియ వినుము వత్స. కుమారా, వేదం ఈ విధంగా చెబుతూ ఉన్నదని మహాత్ములందరూ చెప్పారు నాయన. కాబట్టి వేద మార్గానుష్ఠాన పరులైనటువంటి మహాత్ములు సూచించిన మార్గమే ఏకైక మార్గము. మహాత్ముల యొక్క అనుభవానికి వేదానికి ఎక్కడ తేడాలుండవు. కాబట్టి సద్గురు ప్రోక్త ముద్రచే శ్రవణయుగము మూసి ఆలింప ప్రణవంబు మ్రోయు మొదల క్షిణియనుచు అంతట క్షిణియట చుమ్మించి రెండవ మారు ఘోషించుననగా. ఈరోజు నుంచి మీరు ప్రయత్నం చేయండి. చెవులను ఇలా మూచుకొని రేచక పూరక కుంభకములను పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు అర్ధరాత్రి తరువాత అనగా 2-3 గంటల మధ్య సమయములో లేచి స్నానం చేసుకొని కూర్చోవాలి. స్నానం ఎందుకు చేయాలి అంటే నిద్ర యొక్క మజ్జుతనం శరీరాన్ని ఆవహించి ఉంటుంది కనుక నువ్వు ఒకవేళ శ్రద్ధతో కూర్చున్న కొంతసేపటికి ఆ మత్తు ఇంకొంచెం పైబడి నిన్ను మళ్ళా నిద్రలేకి చిన్నగా పడదోసే ప్రమాదం ఉంటుంది. అందువల్ల చన్నీటితో స్నానం చేసావనుకో, అప్పుడు శరీరములో ఉన్నటువంటి ఆ మైకం అనేది తొలగిపోయి శరీరములో అన్ని అవయవాలు జాగృతిని పొందుతాయి. అటువంటి శ్రద్ధాపరుడు పద్మాసనములో కూర్చొని ధ్యానము ప్రారంభించినప్పుడు 1-2 మాసాల తరువాత వానికి ఒక స్థాయిలోకి వస్తుంది మనస్సు. ఎప్పటికీ 1-2 మాసాల తరువాత. ఈ 2-3 మాసాలు కష్టంగానే ఉంటుంది, అలజడిగానే ఉంటుంది. అయినా నువ్వు ఎక్కడ భయపడద్దు, విసుగుపడద్దు. అట్లని ఇందులో ఏమీ లేదని నువ్వు దీన్ని నిర్లక్ష్యం చెయ్యొద్దు. కాబట్టి 1-2-3 అసలు వారం 10 రోజుల్లోనే మొదటి రోజే నీకు కొంత నీ ప్రయత్నానికి మనసు సంతోషిస్తుంది. దినదినానికి నీలో మార్పు కనపడుతుంది. కానీ అది ప్రత్యక్షంగా ఎదురుపడడానికి 2-3 మాసాలు. ఇది శాస్త్రము చెప్పిన మాట, స్వయంగా మా గురుదేవుల ద్వారా నేను విన్న మాట. నాయన, నిజంగా ఉపదేశం తీసుకున్నవాడు ఆ రోజు నుంచి దీన్ని పట్టుబట్టి దీన్ని అనుసరిస్తే 2-3 మాసాల్లోనే మార్పు కనపడుతుంది నాయన అనేవాడు స్వామిగారు కేశవానంద యోగచంద్రుడు వారు. సంవత్సరాలు గడిచిపోయినా ఆ అనుభూతులను ఏమాత్రం అందుకోలేకుండా ఉన్నారు అంటే ఎంత శ్రద్ధాలోపం ఉందో మనకి ఇక్కడ అర్థమవుతుంది. చెప్తున్నాడు, సద్గురు ప్రోక్త ముద్రచే శ్రవణయుగము మూసి ఆలింప.
ఈ పిల్ల చెవులను గోటితో గట్టిగా నొక్కి ఇక రేచక పూరక కుంభకములనే వాటిని అనుసరిస్తూ వాటినేం చేతులతో పట్టాల్సిన అవసరం లేదు. ముక్కులను కానీ కన్నులను కానీ చేతులతో నొక్కాల్సిన అవసరం లేదు. చెవులను మాత్రము నొక్కి పట్టుకొని దృష్టిని కరెక్ట్ చేసుకొని శ్వాసలను క్రమంగా బీజాక్షరాలను సంధించి స్మరణ చేసిన చాలును. కళ్ళు అనగబట్టాల్సిన పని లేదు, ముక్కులు అనగబట్టాల్సిన పని లేదు. చెవులను మాత్రము ఆ పిల్ల చెవు ఉంటుంది చూడండి, గుర్తుపెట్టుకోండి. ఆ పిల్ల చెవును మాత్రము ఆ ద్వారానికి వేసి నొక్కాలి. ఆ నొక్కి మిగతా చేతులను ఇలా పెట్టుకోవాలి. నేను రావి చెట్టు కింద ఉండేటప్పుడు చేతులను ఇలా పెట్టుకుంటే కొంతసేపటికి చేతులు నొప్పులు వచ్చేస్తాయి. ఈ చేతులు చిన్నగా వదిలేయాల్సి వచ్చేస్తుంది. మనసు భలే జోకర్ కదా, అది ఎట్లో గట్లా స్లిప్ అయిపోవాలని చూస్తుంది అది. అందుకని నేను కూర్చొని ఉండే ఆ రాతికి ఈ పక్కన 2 తామర కొయ్యలు భూమిలో నాటేసి ఇట్లా ఈ పీఠానికి పక్కన ఈ పక్కన ఒకటి నాటేసి దాని మీద ఒక క్లాత్ ఒకటి ఆ తమర మీద క్లాత్ ఒకటి మెత్తగా పెట్టుకొని సరిపోయేటట్టుగా చేతులు దాని మీద పెట్టేసి అప్పుడు ఇట్లా పట్టుకొని కూర్చునేవాడిని నేను. ఇది కేచరీ ముద్ర సాధ్యము కానప్పుడు, శాంభవి ముద్ర సాధ్యము కానప్పుడు, మధ్యమ ముద్ర సాధ్యము కానప్పుడు ఈ కేచరి, భూచరి, మధ్యమ, శాంభవి 4 ముద్రలు సాధనలేకి అందకపోయినప్పుడు సన్ముఖి ముద్ర ఇది చివరిది. దీంతో పట్టుబడి తీరాల్సిందే, దీంతో తప్పించుకునే ఛాన్సే లేదు. తప్పనిసరిగా అనుభవానికి వచ్చి తీరుతుంది. ఆ 4గింటిలో కాస్త కష్టమైనటువంటి సబ్జెక్ట్ అది. అయితే కొందరికి ఇవి సులభంగా కుదురుతాయి. కాదర భగవాన్ వంటి మహాత్ములకు అవి సులభంగా కుదురుతాయి. అవి వాళ్ళు ఆజన్మ సంస్కార పరులు వాళ్ళు. కానీ మనకంత సంస్కారము, అంత యొక్క ప్రావీణ్యత మనకు లేదు గనుక, ప్రారంభ సాధకులమై ఉన్నాం గనుక మనము దీన్ని అనుసరించడం వల్ల మనస్సు ఆ స్వరూపాన్ని వింటుంది, నాదధ్వనిని వింటుంది. తర్వాత ఎప్పుడైతే అది వింటుందో, ఇలా వారం 10 రోజులు జరిగిన తరువాత ఆ దృష్టి అలాగే చిత్కళ దర్శనాన్ని కూడా అనుభవిస్తుంది. ఒకవేళ చిత్కళలు నీకు దర్శనం అవ్వలేదు అంటే అప్పుడేం చేయాలంటే బొటన వేలు రెండింటినీ ఇలా పట్టుకోవడమే కాకుండా ఈ ఉంగరపు వేలును మాత్రము నడుము వేలు, చూపుడు వేలు తల మీద పెట్టుకోవాలి. ఈ ఉంగరపు వేలుతో మాత్రం కంటిని సైడ్లో అలా లైట్గా అలా నొక్కి దృష్టిని భ్రూమధ్యంలో పెడితే కాంతి దర్శనం అవుతుంది. ఉంగరపు వేలు బొటన వేలుతో మాత్రం ఇలా నొక్కాలి. ఈ 2 వేళ్లను పైన నుదురు దగ్గర సపోర్ట్గా పెట్టుకోవాలి. ఈ ఉంగరపు వేలును మాత్రం ఇలా సైడ్కు కంటిని ఇలా నొక్కితే ఈ లైట్ వెలుతురులో కూడా దీనికంటే ఎక్కువ లైటింగ్ ఇప్పుడే కనపడుతుంది. ఈ లైట్ కలర్ చూస్తూనే కూడా ఏళ్ళతో అట్టు నొక్కినామంటే దీనికంటే తేజస్సు అప్పుడే కనపడుతుంది. ఈ విధంగా సాధకుడు ఆ చూచినప్పుడు వాని మనస్సు చూస్తుంది. అది ప్రత్యక్షంగా ఒకరు చెప్పేది కాదు. నేను చూసినాను అంటుంది. మళ్ళీ అది నేను చూసినాను అని మీరు మీ 100 మంది 100 మాటలు చెప్పండి, అది పక్కన పెట్టండి. నేను చూసినాను అంటుంది మనస్సు. నేను మళ్ళా చూస్తా అని ప్రయత్నిస్తుంది. అప్పుడు సాధన మీద శ్రద్ధ పుడుతుంది. ఆ సాధన మీద నీకు శ్రద్ధ పుట్టాలి అంటే ఆంజనేయ ఈ పని చెయ్యాలమ్మా అని చెప్తోంది సీతాదేవి. అందువల్ల సద్గురు ప్రోక్త ముద్రచే శ్రవణయుగము మూసి, శ్రవణయుగం అంటే అందుకే గురువురు వాక్యం శాస్త్ర దృష్టాంతం అంటే గురువు ఏమన్నా తప్పు చెప్తున్నాడేమో, ఏమో ఆయన మాటలు మనం ఎట్ట నమ్మేది.
అందువల్ల శాస్త్రాన్ని చూపించి మాట్లాడితే నిజమే. ఎవరు చెప్పింది ఇది? సీతాదేవి చెప్పింది. ఎప్పుడు చెప్పింది ఇది? త్రేతాయుగములో చెప్పింది. ఇప్పుడు కలియుగం. త్రేతాయుగము అయిపోయి ద్వాపర యుగం అయిపోయి కలియుగములో ఈ చరిత్ర ఇప్పటికీ మిగిలింది అంటే అది నిన్నటిది మొన్నటిది కాదురా. ఈ మాట, ఈ చరిత్ర ఇది యుగాలకు పూర్వం. అందులో ఎవరు చెప్పిన మాట ఇది? సాక్షాత్తు లక్ష్మీదేవి అంశ సంభవ అయినటువంటి సీతాదేవి. ఎవరికి చెప్పింది ఇది? మహాత్ముడు, పరమ భాగవతుడు, భక్తాగ్రగణ్యుడైనటువంటి ఆంజనేయ స్వామికి చెప్పింది ఇది. చెప్పిన వాళ్ళు సామాన్యులు కాదు, విన్నవాళ్ళు సామాన్యులు కాదు. అంతటి యొక్క మార్గము మన వంటి వారికి అందడం అదృష్టం. కాబట్టి ఇది అక్షరాల నమ్మి తీరాల్సిందే అనేది దృష్టాంతపూర్వకంగా శాస్త్రాన్ని చూపించి గురువు మాట్లాడుతూ ఉంటాడు. గురువు అబద్ధము చెప్పాల్సిన అవసరం ఆయనకు లేదు. అయినా లోకము నమ్మదు కదా, అందుకని శాస్త్రం ముందు పెట్టుకుంటారు వాళ్ళు. స్వామి ఏమో చెప్తున్నాడు, దానికి ఏమిటి ప్రూఫ్, ఏమి దానికి ఆధారం అంటే ఇది ఆధారం. ఆయన చెప్పింది యథార్థం అవునా కాదా, పూర్వపు మహర్షులందరూ అనుసరించిన మార్గం ఇదేను అనడానికి వేదము ప్రామాణికం. అందుకని సద్గురు ప్రోక్త ముద్ర చేయే. ఈ ముద్రను నువ్వు ఎప్పుడు అనుసరించాలి అంటే గురువు చెప్పిన తర్వాత అని చెప్తావు. గురువు చెప్పకుండా దీన్ని అనుసరిస్తే నీకు లభిస్తుందా అంటే, ఈ భూమి మన పేరుతో రిజిస్టర్ కాక మునుపు దీనిలో మనం ఎన్నోసార్లు పయనించి ఉంటాం, ఎన్నోసార్లు నడుస్తూ ఉంటాం, తిరుగాడుతూ ఉంటాం, కానీ దీని మీద హక్కు మనకు లేదు కదా. ఇది మన పేరుతో ఎప్పుడు రిజిస్టర్ అయిందో సర్వ హక్కులు మనకు దీని మీద ఏర్పడతాయి. అలాగా గురువు ఎప్పుడు నీకు ఉపదేశం ఇస్తాడో అప్పుడు దాన్ని ఉపాసించడానికి నీకు సర్వ హక్కులు ఏర్పడతాయి. ఆయన ప్రమాణం చేసి ఉపదేశించకపోతే దానిని టచ్ చేసే అధికారము నీకు హక్కు లేదు. అది ఆ రైట్స్. అందుకే కదా ఏ సంబంధము లేనటువంటి సబ్ రిజిస్ట్రారు సైన్ చేస్తే హక్కు మన పేరు మీద మారుతుంది. ఆయన సైనే చేయకపోతే ఆయనది కాదు ఈ భూమి, ఆయన తాతలకు సంబంధించింది కాదు ఈ భూమి, ఆయన సంతకం ఎందుకు అవసరం? ప్రభుత్వం ఆయనకి ఇచ్చిన అధికారం అది. అదండి పీఠాధికారం. ఆ అధికారం ఉంది కనుక వీడు చెప్తే చెయ్యాలి, అప్పుడు అది చెల్లుతుంది. అది గురువు ఉపదేశమునకున్నటువంటి, గురువు పర్మిషన్, గురువు యొక్క ఆర్డర్కు ఉన్నటువంటి యొక్క శక్తి. అది భగవంతుడు ఇచ్చినటువంటి పవర్. అది ప్రభుత్వం ఎట్లయితే సబ్ రిజిస్టర్కి ఆ పవర్ ఇచ్చిందో, ఆస్తి అతనిది కాకపోయినా హక్కు చెల్లుబాటు అవ్వడానికి ఆయన సంతకం ఎట్లా అవసరమో, అలాగే నీ యందే ఉన్నటువంటి ఆ చైతన్యము నువ్వు దాన్ని ఉపయోగించాలంటే గురువు అనుమతి కావాల్సిందే. అవును, గురువు యొక్క అనుమతి లేకపోతే నీ యందే ఉన్నటువంటి నీ స్వరూపమే అయినటువంటి ఆ చైతన్యాన్ని నువ్వు ముట్టుకోలేవు, దాన్ని అందుకోలేవు. అందువల్ల సద్గురు ప్రోక్త ముద్ర చేయే శ్రవణయుగము మూసి ఆళింప. శ్రవణయుగము మూసి అలా నొక్కి ఆలింప, అట్లా నొక్కి విను. మొదలక్షిణి అనుచు అంతట చినియటం చుమ్మించి రెండవ మారు ఘోషించు అనగా టాంగ్ 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 అని ధ్వని అప్పుడే వినబడుతుంది. ఆంజనేయ కంటి నెమ్మదిల్గంటి సద్గురుని ఇంక మేనిలో పుష్పములారింటల్ పూజలు నర్తునంచు కరమర్దిల్ దేహిత మున్నుగా ఘంటానాదము చేసెనోయనంగా
ఓంకారంబు హృద్వీదియు మింటల్ మ్రోయు తధారవంబు గతిల్ ఆమీద విజృంభించుచున్. ఎప్పుడైతే సద్గురుమూర్తి యొక్క అనుజ్ఞ ప్రకారము చెవులను అలా మూచి ఉంగరపు వేలుతో అలా దృష్టిని భ్రూమధ్యమున నిలిపి నొక్కి చూచినట్లయితే వెంటనే ఆ ఘంటాధ్వని చిత్కళా దర్శనం రెండూ ప్రారంభమవుతాయి. ప్రారంభమైనప్పుడు ఆ దర్శనాన్ని పొందినప్పుడు జీవుడు ఏ స్థితిలో తన మనస్సు అతనికి సమాధానం అందిస్తుందో సీతాదేవి చెప్తూ ఉంది. కంటి నెమ్మదిల్గంటి నేను చూచి తిని అని నీ మనస్సే అంటుందోయ్ హనుమ. కంటి కనులారా చూచి తిని గురుస్వామి నెమ్మదిల్గంటి నా మనస్సులో నేనే కంటి ప్రశాంతంగా ఇప్పుడు నా మనస్సు కుదుటపడింది అని అంటుంది నీ మనస్సు. అప్పుడే ఇంకా సద్గురుని ఇంకా మేనిలో పువ్వుల అరిటల్ పూజలు నర్తునంచు ఆధార స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞేయములనే 6 పుష్పముల ద్వారా పరమహంసను నేను ఇంక ఉపాసిస్తాను అని దేహి మున్నుగా ఘంటానాదము చేసెనోయనంగా ఓంకారంబు హృద్వీదియు మింటల్ మ్రోయు తదారావంబు గతిం ఆ మీద విజృంభించుచు. పూజకు ముందుగా మనం గంటను మోగిస్తాం చూడండి. ఆ గంటా ధ్వని వినగానే ఆ ప్రాంగణములో ఉన్న భక్తులందరూ స్వామివారి పూజ ప్రారంభమవుతూ ఉంది, మనమందరము అక్కడికి చేరుకొని స్వామివారి యొక్క దర్శనాన్ని పొంది నమస్కరించుకోవాలి అనే సదుద్దేశముతో అందరికీ సిగ్నల్ వంటి ఆ ఘంటానాదం వినగానే అందరూ వచ్చేస్తారు చూడండి, అందరూ పూజకు హాజరైపోతారు. అలాగే ఆ ఘంటా ధ్వని ఎప్పుడైతే తనలో వినబడుతుందో మానసేంద్రియములన్నీ ఒక కుమ్మిడిగా హృదయము దగ్గరకు వచ్చి చేతులు మోడ్చి ఏకీభవించి అన్నీ ఒదిగి నమస్కరిస్తాయట. నారాయణమూర్తి యొక్క స్వరూపమైనటువంటి జీవుడు అజ్ఞానం అనేటువంటి అంధకారమును తొలగించడానికి సూర్యుడు ఉదయించాడా అన్నట్లు ఈ ఘంటాధ్వనిని విని చిత్కళా దర్శనానుభూతిని పొంది కామక్రోధాదులనే శత్రువులపై విజయభేరిని మ్రోగించడానికై అతడు ఇడ పింగళ అనే ధనుర్బాణములను చేతధరించి సుషుమ్న అనేటువంటి ధనస్సును ఇడాపింగళలు అనేటువంటి బాణములను సంధించి భ్రూమధ్యమనేటువంటి యొక్క ప్రదేశమునందు లక్ష్యమును చూచి సహస్రారమును భేదించదగినటువంటి లక్ష్యసిద్ధి గలవాడై జీవుడు కామక్రోధాదులపై అప్పుడు తిరగబడుతాడట. అప్పుడా దుష్టములైనవి నానా జన్మాదుల పాలు చేయునవి దుర్భేద్యమైనటువంటివి దాటనలవిగానటువంటివి మహాక్రూరమైనటువంటివి నీచమైనటువంటి యొక్క ఆలోచనలతో సతమతమనర్చుతూ ఉన్నటువంటి యొక్క ఆ దుర్గుణాలన్నిటినీ ఖండించడానికి జీవుడు అప్పుడు కామక్రోధాద్యసత్రాక్షసగణ విజయాకాంక్షియై ప్రత్యగాత్మ శ్రీమన్నారాయణుడంచిత విమల మహాచిత్త శంకంబు నిండ
సేమంబారంగ పూరించిన గతి మెరయు చిత్కలాదర్శకంబై భూమానందప్రదంబై స్ఫుట నిగమశిరో భూషణోంకారమంతం ఘంటానాదము వినిన మరుక్షణము శంఖధ్వని ప్రయోగింపబడుతుంది. ఈ శంఖధ్వని ప్రయోగించడంలో గల అర్థం ఏమిటి అంటే ఇవన్నీ సాధకునికి వినబడతాయి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ శంఖధ్వని శంఖంబు నిండను ప్రతి ఒక్కరి మనస్సులో దుర్గుణాలనే రాక్షసులు ఉన్నారు, సద్గుణాలనే దేవతలు ఉన్నారు. సద్గుణాలకు దేవతలని, దుర్గుణాలకు రాక్షసులని పేరు. ఒక వ్యక్తి చెడ్డ పని చేస్తాడు అంటే వాని చెడు గుణమే కారణం. ఒక వ్యక్తి మంచి కార్యాలు చేస్తున్నాడు అంటే అతని మనసులో ఉన్న సద్గుణాలే కారణం. కాబట్టి మంచి కార్యాలు చేయడానికి సద్గుణాలు కారణం, చెడు కార్యాలు చేయడానికి దుర్గుణాలు కారణం. కాబట్టి రాక్షసులు దుర్మార్గ ప్రవృత్తిలో ప్రవర్తించడానికి కారణం దుర్గుణమే. దేవతలు సద్గుణ సంపద కలిగి ఉండడానికి కారణం సద్గుణములే కారణం. కాబట్టి ఎప్పుడైతే ఆ ఘంటానాదమును, శంఖాధ్వనిని, చిత్కళా దర్శనమును ఎప్పుడైతే పొందుతాడో సాధకుడు జీవుడు, అప్పుడు నారాయణుని యొక్క అంశము నేను. నారాయణుడు వేరు, నేను వేరు కాదు. నేను కేవలం బద్ధ జీవుడను కాదు, నారాయణుని యొక్క అనుగ్రహము చేత విముక్తిని పొందినటువంటి ఈశ్వరాంశ సంభూతుడను నేను అని జీవుడు తన స్వశక్తిని సమకూర్చుకొని, స్వశక్తిని తెలుసుకొని దుర్గుణముల పట్ల అప్పుడు శంఖనాదాన్ని పూరిస్తాడట. ఇది కామక్రోధాద్య సత్రాక్షసగణ విజయాకాంక్షయై కామక్రోధలోభ మోహ మదమత్సరములనేటువంటి రాక్షసులను జయించేటువంటి ఇచ్చగలవాడయి ప్రత్యేగాత్మ శ్రీమన్నారాయణుండు అంచిత విమల మహాచిత్త శంఖంబు నిండ సేమంబారంగ పూరించిన గతి. ఈ దుర్గుణములనేటువంటి రాక్షసులపై యుద్ధమునకు సిద్ధమై శంఖాన్ని పూరించినటువంటి మహావీరుని వలె చిత్కళాదర్శకముబై భూమానందప్రదంబై స్ఫుట నిగమ శిరోభూషణోంకారమంతం. సహస్రారమున నివసిస్తున్నటువంటి ఆ మోక్ష లక్ష్మి, ఆ ముక్తికాంత యొక్క అనుగ్రహాన్ని సంపాదించినటువంటి భూమానంద స్వరూపాన్ని పొందినటువంటి ఆ జీవుడు దుర్గుణములనన్నిటినీ అప్పుడు అధిగమించగలుగుతాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది సాధన బలము గలవారికే సాధ్యమవుతుంది, కానీ సాధన బలము లేకుండా ఉండేవానికి ఇది కోటి జన్మలెత్తినా ఇది సాధ్యమయ్యేది కాదు. ఏ జన్మలో సాధన ప్రారంభిస్తాడో ఆ జన్మలోనే ఈశ్వరుని దర్శించగలుగుతాడు. సాధన ప్రారంభించకుండా ఉన్నంత వరకు ఈ విద్యను అందుకోలేడని సీతాదేవి చెప్తోంది. నాయన సీతాదేవి ఆంజనేయ స్వామికి చెప్పినటువంటి ఈ నియమము, ఆంజనేయ స్వామి మహాభక్తుడు కదా, మహాబలవంతుడు కదా, మరి అటువంటి వానికి కూడా ఇది అవసరమైనప్పుడు మన భక్తి ఎంత, మన శక్తి ఎంత, మనమెంత, మనకి ఇది అవసరం లేదా? అవసరమే. అంతటి వానికి ఏది అవసరమైనప్పుడు మనకు తప్పనిసరిగా అవసరమే. అయితే ఆ రామచంద్రమూర్తి
ఆ సీతాదేవికి హనుమంతునికి ఉపదేశం ఇవ్వమని ఆదేశించినట్లే ఆ కేశవానంద యోగీచంద్రుల యొక్క అనుజ్ఞ ప్రకారమే మీకు నేను ఈ తారక మంత్రాన్ని తెలియజేయడం జరిగింది. రామానుగ్రహము చేత సీతాదేవి ఆంజనేయ స్వామికి చెప్పినట్లు కేశవానంద స్వామి యొక్క అనుగ్రహం చేతనే మీకు ఈ తారక మంత్రం తెలియజేయడం జరిగింది. కాబట్టి దీన్ని శ్రద్ధతో మీరు ఉపాసించి దీన్ని సాధించుకోవాలి. ఉంది, వినబడుతుంది, కనబడుతుంది. ఆ ధ్వని చూడు, ఆ ధ్వని పక్కన అంచుకు తగిలినప్పుడే కదా ధ్వని వెలువడుతూ ఉంది. మరి అంతవరకు ఆ ధ్వని నిశ్శబ్దంగా ఉంది. ఆ ధ్వని గంటలో నిశ్శబ్దంగా ఉంది. ఎప్పుడైతే అంచును వచ్చి టచ్ చేస్తుందో అప్పుడు కదా ధ్వని లేస్తోంది అక్కడ. అలాగే దైవశక్తి అనేది అట్లా నిశ్శబ్ద బ్రహ్మముచ్యతే, నిశ్శబ్దంగా ఉంది. దాన్ని నువ్వు ప్రయోగిస్తే అది ప్రయోగింపబడుతుంది. ఇప్పుడు చూడు, గంట నిశ్శబ్దంగా ఉంది చూడు. మళ్ళీ పోయి ఎవరైనా కదిలించారా అప్పుడు ధ్వని వెలువడుతుంది. కదిలించలేదా నిశ్శబ్దంగా ఉంది. అది ప్రయత్నించే వాని యొక్క ఫలితమే కానీ మరొకటి కాదు. కాబట్టి నువ్వు ప్రయత్నిస్తే నీకు అది కలుగుతుంది, నేను ప్రయత్నిస్తే నాకు కలుగుతుంది. మా స్వామి గారు చెప్తూ ఉండేవాడు, నాయనా నా గురుదేవుడు నాకు ఏం చెప్పాడో మీకు అందరికీ నేను అదే చెప్పాను నాయన. నేను ఎవరికి ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ చెప్పల. నా స్వామి నాకు ఎంత చెప్పాడో మీకు అందరికీ నేను అదే చెప్పాను నాయన. నేను పెంపు చేసుకున్నట్లే మీరు కూడా దాన్ని పెంపు చేసుకోనరా, అది మహావృక్షమై మీకు నీడనిస్తుంది అనేవాడు స్వామి గారు. మా గురువు ఇచ్చిన దాన్ని నేను ఎట్లా పెంపు చేసుకున్నానో మీకు ఇచ్చిన దాన్ని మీరు కూడా అట్లా ప్రబలం చేసుకోండి, అది మీకు నీడనిస్తుంది. ఎట్లేసిన ఇత్తనం అట్లే ఉంది స్వామి, ఇది మొలకెత్తనే లేదు అని అంటే దాని మొగాన్ని నీళ్లు పోస్తే అది మొలకెత్తుంది. ఏ రోజు దానికి అన్ని నీళ్లు పోయకపోతే అది మొలకెట్టెత్తుందని చెప్పి విత్తనం. కాబట్టి నీళ్ళంటే ఏమి? శ్రద్ధ. శ్రద్ధ శ్రద్ధ అనే నీళ్లు ప్రతిరోజు పొయ్యాలి. ఎవడికి శ్రద్ధ ఉంటుందో వాడు శుద్ధ మూర్ఖుడైనా సరే వాడు మహాత్ముడై తీరుతాడు. దానికి దృష్టాంతము వాల్మీకి మహాముని. ఏం పండితుడు ఆయన, మహాజ్ఞాని, శుద్ధ మూర్ఖుడే. వేమన మహాపండితుడు, ఆయన శుద్ధ మూర్ఖుడే. అజామీలుడు ఏ గొప్ప ధర్మాత్ముడా, శుద్ధ మూర్ఖుడే. వీళ్ళందరూ కూడా వాల్మీకి భగవాన్ అనే బిరుదును సంపాదించాడు. రామాయణాన్ని రాసేశాడు, ఆయన చరిత్రనంతటినీ రాసేశాడు. మరి వేమన గారు అబ్బో, వంచనమది గలవారికి సంచిత కర్మములు విడని సందేహులకు పంచేంద్రియలోలురకును ఖచ్చితముగా ఆత్మవిద్య అందదువేమా. వేమన్ గారు చెప్పినట్టు చూడు, వంచనమది గలవారికి. మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడుతూ ఉంటారు చూడండి, వాళ్ళకి ఈ విద్య అబ్బదు అనేసాడు. వంచనమది గలవారికి మనసులో ఒకటి పెట్టుకొని ఇంకొకటి మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు ఈ విద్యకు పనికే రారనేసాడు. సంచిత కర్మములు విడని సందేహులకు, గురువు చెప్పేటువంటి సత్యము పట్ల సందేహించేవాడికి ఈ విద్య అబ్బదనేసాడు. పంచేంద్రియలోలురకును, నాలుగు రుచికి శరీరం యొక్క భోగాలకు లోపడేటువంటి వాళ్ళకి ఇది అబ్బదు అన్నాడు. ఖచ్చితముగా ఆత్మవిద్య అందదువేమా. గురుభక్తి లేని వారికి ఎరిగింపగబోలదిట్టి నిర్మల బోధ, గురుభక్తి కుదిరి ఉండిన నరునకు సులభంబు ముక్తి నలినదలాక్షి. గురుడనగా పరమాత్ముడు, పరగంగా శిష్యుడనగా పటుజీవుడగును. గురు శిష్య జీవ సంపద గురుతరముగ కూర్చున్నతడే గురుడగువేమా. గురువు అంటే ఎవరు? గురుడనగా పరమాత్ముడు,
పరగంగా శిష్యుడనగా పటు జీవుడగును గురు శిష్య జీవ సంపద గురుతరముగా కూర్చున్నతడే గురుడగు వేమా. మరి జీవుడంటే జీవుడే శిష్యుడు, గురువే పరమాత్ముడు. మరి ఆచారి వెలిగారముతో బంగారుని అతికించినట్లు జీవుణ్ణి పరమాత్మతో ఐక్యము చేయదగిన సమర్థత కలిగినటువంటి వాడు గురువు. అందరూ గురువులా. వేమన చెప్పిన మాటలు ఇవి. వేమన ఎనడి యోగి వెలసె లోకములోన పూజలిడుడి పుణ్య పురుషులారా పూజలిడిన ఎంత భుక్తి ముక్తుల నిచ్చు విశ్వదా విరామ వినురవేమ. వేమన అనేవాడు ఒకడు పుట్టాడు రా ఈ భూమి మీద, వాడిని పూజించండి రా, నీకు కూటికి ముక్తికి కొదవ ఉండదనేసాడు. మా గురుదేవులు వారు చెప్తూ ఉండేవాడు, ఈయన పాదం పట్టినోడు ఎవడో వాడిని కూటి కూటికి జరగకుండా ఉండేవాడు చెప్పురా, నా చెవిది ఎగ్గోసుకుంటాననేవాడు మా స్వామి గారు. ఈ పాదం పట్టకముందు ఎట్టున్నారు, ఈ పాదం పట్టినాక ఎట్టుండారు చెప్పండి రా అనేవాడు స్వామి గారు. ఇది రామపాదం కదా నాయన, అటువంటిది. కాబట్టి ఇది నమ్మితే సొమ్ము, అందరికీ సొమ్ము. జై శ్రీరామ్. ఇక ఈ సీతారామాంజనేయ సంవాదములో ఇంకా రత్నాల రాసుల వంటి యోగ రహస్యాలు ఇంకా మున్ముందు ఉంటాయి. అదృష్టవంతులందరూ వీటిని ఏరుకొని భద్రపరుచుకోవచ్చు. యోగం ఎలా చెయ్యాలి, ఎలా కూర్చోవాలి, ఎలా పోరాటం సాగించాలనే రహస్యాలన్నీ ఇంకొస్తాయి. నాకు ఎంతో మీకు చెప్పాలని మనసులో ఉంది, కానీ ఆవు పొదుగులో పాలు ఎప్పుడూ ఉంటాయి, దూడొచ్చి మూతి పెడితే కదా చేపుకొస్తాయి. అది అప్పక ఏదలింటి ఎగురుకుంటా ఉంటే అమ్మ ఏం చేస్తుంది చెప్పు? పొదుగులో ఎప్పుడు పాలు ఉంటాయి, దూడొచ్చి మూతి పెట్టి నొక్కితే అప్పుడు చేపుకిస్తుంది. అట్లా మీకు అక్కరు ఉండాలా. నేనేం చెప్పడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాను నాయన. జయ జానకీ రమణ గోవింద, జయ ప్రహ్లాద వరద గోవింద, జయ ఆంజనేయ వరద గోవింద. శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు, శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు